ఇవాళ చెన్నైలో సదరన్ జోనల్ కౌన్సిల్ కీలక భేటీ జరగబోతుంది. 4 ఏళ్ల తర్వాత జరగబోతున్న ఈ సమావేశం దక్షిణాది రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ 5 రాష్ట్రాలు కేంద్రం ముందు తమ సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలను తీసుకురాబోతున్నాయి. అయితే ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి, ఎవరి డిమాండ్లు వాళ్ళకున్నాయి. మరి ఏ రాష్ట్రం ఏ అంశాన్ని ముందుకు తీసుకురాబోతుంది? చెన్నై వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున తెలంగాణ నుంచి ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొనే ఛాన్స్ ఉంది. అంతర్రాష్ట్ర సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సాధారణంగా దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అయితే 2022 నుంచి ఈ సమావేశం జరగకపోవడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలు, మౌలిక వసతులు, నీటి వనరులు తదితర అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. నేరాల నివారణ, శాంతి భద్రతల సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, సరిహద్దు సంబంధిత వివాదాలను పరిష్కరించడం వంటి చర్యలు కూడా అజెండాలో ఉండే అవకాశం ఉంది. కావేరీ నది జలాల పంపిణీ విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుండటంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం పర్యవేక్షణలో తమ వాదనలను వినిపించడానికి, సమన్వయాన్ని మెరుగుపరిచే చర్యలను అన్వేషించడానికి ఈ 2 రాష్ట్రాలకు ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుందని భావిస్తున్నారు. ఇక ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను కూడా సీఎం చంద్రబాబు ఈ సమావేశం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పెండింగ్ అంశాలు, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం, నీటి వనరుల వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయనుంది. మరోవైపు తిరువనంతపురంలో జరిగిన 30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును కూడా సమీక్షించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ చర్యలు అవసరమయ్యే సమస్యలను గుర్తించే అవకాశం ఉంది.